The preparation of ozone, the one condition is silent electric discharge. When oxygen is subjected to silent electric discharge, ozone can be prepared. So why we are implying the silent electric discharge? Here, the sound, the loud sound, the loud sound maybe can decompose the ozone. May decompose the ozone. That's why the condition is silent electric discharge. And we completed the physical properties that O3 gaseous state is a pale blue, the liquid state is a dark blue, the solid state is a violet black. So 100 ppm or above the 100 ppm, it can cause harm, breathing problems, headache, nausea, like that. And if we go for the chemical properties, So according to our syllabus, so mainly chemical properties of ozone or oxidizing properties. Oxidizing properties, oxykarana చర్యలు. So ozone is a good oxidizing agent. Ozone మంచి ఆక్సీకరణి. సో ఎట్లా ఓజోన్ తన మంచి ఆక్సీకరణిగా ప్రవర్తిస్తుంది అంటే, సో ఓజోన్ కెన్ అండర్గో డికంపోజిషన్. It will give O2 and nascent oxygen. O3 ఓజోన్ విఘటనం చెందడం మూలంగా O2ను ఇస్తుంది మరియు నెసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. సో ఈ నెసెంట్ ఆక్సిజన్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ యొక్క ఆక్సీకరణ ధర్మాలకు ఈ నెసెంట్ ఆక్సిజన్ అనేది కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, lead sulfide to lead sulfate. Lead sulfide to lead sulfate. Lead sulfide to lead sulfate. Lead sulfate. For example, PbS is a black in color. When made to react with ozone, the product is PbSO4 and the byproduct is O2, same as here. The byproducts here O2 and nascent oxygen. This is the O2. Where this go? This is combined with the PbS. So PbS is becoming PbSO4. Means how many oxygens are there? 4 oxygens. Means that 4 ozones will undergo dissociation and will give 4 O2s and 4 nascent oxygens. These 4 nascent oxygens combined with the sulfur, PbS, will give PbSO4 O2. Now on balancing you will get 4 and 4. And second one, iodide ion to iodine. Iodide ion to iodine. For example, I am taking potassium iodide, that is aqueous solution. Potassium iodide జలద్రావణం తీసుకున్నాను, దేంతో చర్య జరిపించాను, O3తో చర్య జరిపించాను. ఏమొస్తుంది మనకి? KOH వస్తుంది, I2 వస్తుంది, O2 వస్తుంది. KOH, I2, O2. Here the oxidation state of iodine is -1. Here the oxidation state of iodine is 0. అంటే iodine -1 ఆక్సీకరణ స్థితి నుంచి 0 ఆక్సీకరణ స్థితి, అంటే ఎలక్ట్రాన్స్ కోల్పోయింది, ఆక్సీకరణం చెందింది. అది ఆక్సీకరణం చెందడానికి కారణం ఎవరు? ఓజోన్. నెక్స్ట్, some metals to their metal oxides. కొన్ని లోహాలని వాటి యొక్క ఆక్సైడ్లుగా ఆక్సీకరణం చెందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిల్వర్ ఓజోన్తో రియాక్ట్ అవుతే ఏం తయారవుతుంది మనకి? Ag2O తయారవుతుంది. ఏం తయారవుతుంది? Ag2O. అలాగే మెర్క్యూరీ O3తో రియాక్ట్ అవుతే ఏం తయారవుతుంది మనకి? Hg2O and O2. This Hg2O is called as mercurous oxide. ఇక్కడ ఏర్పడేటువంటి Hg2Oను ఏమని పిలుస్తున్నాం మనం? మెర్క్యూరస్ ఆక్సైడ్. సో ఇక్కడ ఏర్పడినటువంటి మెర్క్యూరస్ ఆక్సైడ్
ఈ మెర్క్యూరస్ ఆక్సైడ్ అనేది ఏమవుతుంది అంటే మెర్క్యూరీలో కరుగుతుంది, డిజాల్వ్స్ ఇన్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీలో కరగడం మూలంగా ఏమవుతుంది అంటే మెర్క్యూరీ యొక్క ప్రధాన లక్షణం ద మినిస్కస్ నేచర్ అండ్ నాట్ స్టిక్ టు ద గ్లాస్. మినిస్కస్ నేచర్ అండ్ నాట్ స్టిక్ టు ద గ్లాస్. అర్ధచంద్ర ఆకారంలో ఉంటుంది, అర్ధచంద్ర వక్రాన్ని కలిగి ఉండి గ్లాసుకు అద్దుకోదది, గ్లాసుకు అత్తుకునే స్వభావాన్ని కలిగి ఉండదు. సో ఎప్పుడైతే ఇది Hg2O కొంత భాగం H2Oగా మారి అందులో కరిగిపోయిందో అప్పుడు ఈ మెర్క్యూరీ తన లక్షణాన్ని కోల్పోయి గ్లాస్కి అతుక్కుంటుంది, గ్లాస్కి అతుక్కుంటుంది. సో ఇట్లా మెర్క్యూరీ తన మినిస్కస్ లక్షణాన్ని కోల్పోయి గాజుకు అతుక్కోవడాన్ని ఏమని పిలుస్తామంటే టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఏమని పిలుస్తాం? టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ losing its meniscus nature and stick to the glass. This property is called as what? Tailing of mercury. Mercury తన మెనిస్కస్ స్వభావాన్ని కోల్పోయి గ్లాసుకు అతుక్కోవడాన్ని ఏమని పిలుస్తాం? టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. అండ్ వీ కెన్ రిటైన్ ఇట్స్ ప్రాపర్టీ, మళ్ళీ దాన్ని మనం మెర్క్యూరీగా మార్చవచ్చు. ఇట్లా సో దీన్ని ఏం చేయండి, ఇప్పుడు వాటర్తో క్లీన్ చేయండి. దీంతో క్లీన్ చేయండి, వాటర్తో క్లీన్ చేయండి. వాటర్తో క్లీన్ చేస్తే అగైన్ ఇట్స్ retains this property, మళ్ళీ meniscus property వస్తుంది and not stick to the glass, not stick to the glass. And if we go for the another property, ozone layer depletion. Then the property ozone layer depletion. Ozone layer depletion. సో వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్ పొర ఏ విధంగా విచ్ఛిన్నమవుతుంది, ఎట్లా డిప్లేట్ అవుతుంది, ఎట్లా డిప్లేషన్లో పార్టిసిపేట్ అవుతుంది, ఎట్లా జరుగుతుంది అంటే వాతావరణంలో నైట్రిక్ ఆక్సైడ్ అందుబాటులో ఉంటుంది. సో జెట్ ప్లేన్స్ ద్వారా విడుదలైనటువంటి నైట్రిక్ ఆక్సైడ్ వాతావరణంలో ఉంటుంది. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఓజోన్తో చర్య జరిపి NO2 మరియు O2లుగా మారిపోతుంది. సో ఈ చర్య మూలంగా ఓజోన్ మనకి ఏమవుతుంది, క్షీణిస్తుంది. ఓజోన్ పొర విచ్ఛిన్నం అవడానికి ఇది ఒక కారణం. సో వాతావరణంలో ఉన్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ఓజోన్తో చర్య జరిపి దీనిగా మారిపోతుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ మరియు O2లుగా మారిపోతుంది. సో ఈ కారణం చేత ఓజోన్ పొర ఏమవుతుంది, క్షీణిస్తుంది. ఇది కాక ఇంకా ఫ్రీయాన్ గ్యాసెస్ మూలంగా కూడా ఓజోన్ పొర అనేది విచ్ఛిన్నం చెందుతుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్, ఫ్రిడ్జ్ నుంచి వచ్చేటివి, ఏసీల నుంచి వచ్చేటివి, సో ఇవన్నీ కూడా ఓజోన్ పొర విచ్ఛిన్నం చెందడానికి కారణమవుతున్నాయి. అండ్ ఇవి కాకుండా రియాక్షన్ విత్ ఆల్కీన్ ఆల్కైన్, రియాక్షన్ విత్ ఆల్కీన్ ఆర్ ఆల్కైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ethylene, CH2 double bond CH2. So when ethylene is made to react with the ozone, the product is CH2, CH2. This is the product. This is called ethylene ozonide. Means what the compounds are going to form, they are called as ozonides. Here the compound is ethylene ozonide. So ethylene ozonide. Further, in presence of zinc and hydroxide, it will give other compounds. Okay. So what is the use of this reaction? The use of this reaction is ozone. By using ozone, we can identify unsaturated compounds, and where the location of double bonds, triple bond also we can identify it. So unsaturated compounds ni and double bonds, triple bonds యొక్క positions ni identify చేయడానికి మనం ఈ చర్యని ఉపయోగించుకోవచ్చు. Another point, estimation of O3. What is the another property? Estimation of O3. Estimation of ozone. Quantitative method. The process is called as what? Quantitative method. Quantitative method. సో పరిమాణాత్మకంగా ఎంత ఓజోన్ ఉంది అని గుర్తించడానికి ఈ చర్యను చేస్తాం. ఎట్లా చేస్తాం? ఫస్ట్ KI తీసుకోండి, పొటాషియం అయోడైడ్ ఆక్వస్ సొల్యూషన్ H2O, దేంతో రియాక్ట్ చేయండి, ఓజోన్తో రియాక్ట్ చేయండి. పొటాషియం అయోడైడ్ జలద్రావణం తీసుకున్నాం.
ఓజోన్తో రియాక్ట్ చేస్తాం. ఇదే క్లాస్లో చెప్పుకున్న ఈక్వేషన్ ఇది. ఏమొచ్చినాయి ప్రోడక్ట్స్? KOH వచ్చింది. బై ప్రోడక్ట్స్ ఏమొచ్చినాయి? I2 and O2. And what the iodine is releasing in this process? They tend to react with the sodium thiosulfate, Na2S2O3. సో దేంతో రియాక్ట్ చేస్తారు? దాన్ని సోడియం థయోసల్ఫేట్తో రియాక్ట్ చేస్తారు. అయోడిన్, విడుదలైనటువంటి అయోడిన్ను దేంతో రియాక్ట్ చేస్తున్నాం? Na2S2O3 సోడియం థయోసల్ఫేట్. ఏ పద్ధతి ద్వారా చేస్తారు? టైట్రేషన్. ఏ పద్ధతి? టైట్రేషన్ చేసి the product is Na2S4O6 and the byproduct another one is NaI. సో ఈ చర్య ద్వారా మనం పై చర్యలో ఎంత ఓజోన్ విడుదలైందో మనం ఏం చేయొచ్చు? గుర్తించవచ్చు. సో దిస్ రియాక్షన్ ఈస్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద ఓజోన్ క్వాంటిటేటివ్ మెథడ్. క్వాంటిటేటివ్ మెథడ్లో ఓజోన్ను లెక్కించడానికి మనకి ఈ చర్య ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్, ఐ మీన్ యూజెస్. Before the uses, structure. నిర్మాణం, O3 యొక్క నిర్మాణం. O3 యొక్క నిర్మాణం తీసుకుంటే సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్, another oxygen, another oxygen. So among these, one oxygen will contain double bond, two lone pairs, one lone pair, and here there will be three lone pairs. And this may be shift like this, and this may be shift like this, and you will get O. This will become single bond, three lone pairs, and this is the double bond, two lone pairs, and a lone pair, a single lone pair at the center oxygen. And the bond angle, the shape is angular. What is the shape? Angular. What is the bond angle? 117 degrees. 170 degrees. And what is the bond length between the oxygen? So in the both the cases, but the bond length is same, that is 128 picometers. What is the bond length? 128 picometers. That is the bond length. And what are the uses? What are the uses of this one? ఓజోన్ యొక్క ఉపయోగాలు. ఓజోన్ ఉపయోగాలు, యూజెస్. మెయిన్ యూజ్ జర్మిసైడ్. దీనిగా ఉపయోగపడుతుంది జర్మిసైడ్, సూక్ష్మజీవులను చంపడానికి. డిస్ఇన్ఫెక్టాంట్, డిస్ఇన్ఫెక్టాంట్, క్రిములను నాశనం చేయడానికి. అనదర్ వన్, స్టెరిలైజింగ్ ఆఫ్ వాటర్. స్టెరిలైజింగ్ ఆఫ్ వాటర్, నీటిని స్టెరిలైజ్ చేయడానికి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఆక్సిడైజింగ్ ఏజెంట్. Oxidizing agent in the manufacture of KMnO4. The manufacture of KMnO4. And the first reaction we studied that O3 will give O2 and O. That nascent oxygen will be used as a bleaching. So as a bleaching agent, and another use టు ప్యూరిఫై ద ఎయిర్ ఇన్ ద క్రౌడెడ్ ఏరియాస్. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, ఎక్కడైతే మనకు ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది అనుకుంటున్నామో అలాంటి ప్రాంతాల లోపల దీన్ని, వాతావరణాన్ని శుభ్రం చేయడానికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఓజోన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓజోన్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ సల్ఫర్ డయాక్సైడ్. ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సల్ఫర్ dioxide. Sulfur dioxide, SO2. Preparation and properties of sulfur dioxide. How we can prepare sulfur dioxide? Preparation, తయారీ. ఎట్లా తయారు చేద్దామో చూద్దాం. ఇద్దరు వెళ్ళిపోయినాయి సార్, ఇది సరే.
ఏం కాలే ఎవరు లేరు నాకు టైం అయితే అవుతుంది చెప్పడానికి కానీ ఓకేనా సరే సరే ఓహో కానీ అన్న కంటిన్యూ అన్న ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ SO2 సో తయారీ ప్రిపరేషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ద ఎయిర్ సల్ఫర్ను గాలిలో మండించడం ద్వారా దేని తయారు చేయొచ్చు సల్ఫర్ డయాక్సైడ్ ఎస్ ప్లస్ O2 ఎస్ ప్లస్ O2 విల్ గివ్ SO2 సల్ఫర్ డయాక్సైడ్ను ఆక్సిజన్లో మండించడం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేయవచ్చు ఇండస్ట్రియల్గా అంటే పారిశ్రామికంగా సల్ఫర్ డయాక్సైడ్ని ఎట్లా తయారు చేస్తాం పారిశ్రామికంగా సల్ఫర్ డయాక్సైడ్ తయారు చేయడానికి ఏం తీసుకుంటామంటే FES ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ రోస్టింగ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ రోస్టింగ్ దేని రోస్టింగ్ చేద్దాం FES దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫూల్స్ గోల్డ్ దీని పేరు ఏం పేరు అంటే ఫూల్స్ గోల్డ్ మీన్స్ వన్ నేమ్ ఫూల్స్ గోల్డ్ సో దీన్ని రోస్టింగ్ మీన్స్ హీటింగ్ దిస్ కాంపౌండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్లో ఏం చేయండి మండించండి మండిస్తే మనకేం తయారవుతుంది Fe2O3 తయారవుతుంది అండ్ SO2 సో పారిశ్రామికంగా SO2ను తయారు చేసేటువంటి పద్ధతి పారిశ్రామికంగా SO2ను తయారు చేసేటువంటి పద్ధతి సో FeS2ని రోస్టింగ్ చేయడం ద్వారా ఏం తయారు చేస్తున్నాం SO2ని తయారు చేస్తున్నాం నెక్స్ట్ వి గో ఫర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ సో ఫిజికల్ ప్రాపర్టీస్ భౌతిక ధర్మాలు సో భౌతిక ధర్మాల విషయానికి వస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఇస్ ఎ కలర్లెస్ గ్యాస్ కలర్లెస్ pungent smell gas colorless pungent smell gas colorless pungent smell gas and soluble in water దేంట్లో కరుగుతుంది వాటర్లో కరుగుతుంది soluble in water and it is acidic oxide which oxide it is acidic oxide already we discussed ఈ ఆక్సైడ్ ఇది ఆమ్ల ఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది next and acidic nature can be explained that is for example I am taking SO2 and made to react with H2O now the compound is H2SO3 the compound H2SO3 H2SO3 is sulfurous acid what is the name it is sulfurous acid sulfurous acid so sulfurous acid SO2 can form sulfurous acid and SO3 can form sulfuric acid and it can react with compounds like NaOH can react with the compounds like NaOH and that is again from here which properties these are chemical properties so for example NaOH reacting with SO2 and the product is sodium sulfite Na2SO3 and the byproduct is
water. Na2SO3 and byproduct is what? Water. And if more quantity, so more SO2 is present. So more SO2 is present, again this SO2 reacts Na2, SO3, H2O and SO2. The product is NaHSO3, sodium hydrogen sulfide. Sodium hydrogen sulfide అనే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. And reaction with the chlorine. Reaction with the chlorine. Reaction with the Cl2. So SO2 can react with the chlorine and can form sulfuryl chloride. Can form which one? Sulfuryl chloride. So SO2 plus Cl2 will give SO2 Cl2, sulfuryl chloride. And another important property, that is preparation of SO3. Preparation of SO3. సో SO2 నుంచి దేని తయారు చేస్తున్నాం మనం? SO3ని తయారు చేస్తాం. ఆల్రెడీ ఈ ఈక్వేషన్ కూడా నేర్చుకున్నాం. The properties of oxygen. This concept is catalytic oxidation. Catalytic oxidation of SO2. SO2, O2. The catalyst is V2O5 and the product is SO3. The gas, gas. This is called catalytic oxidation. And ఈ పద్ధతి ద్వారా దేని తయారు చేస్తున్నాం మనం? SO3ని తయారు చేస్తున్నాం. And another one, so another important property is reducing properties. Means SO2 can act as a reducing agent. SO2 can act as a reducing agent. So reducing agent, so reducing property. Reducing property. Reducing property. For example, I am taking Fe+3 ions, their aqueous solution, and made to react with the sulfur dioxide. Fe+3 ions, for example, ferric sulfate. Ferric sulfate యొక్క aqueous solution తీసుకున్నాను. తీసుకొని ఏం పాస్ చేసాం? SO2 పాస్ చేసాం. పాస్ చేస్తే సో Fe+3 will become Fe+2. Fe+3 దేనిగా మారిపోతుంది? Fe+2గా మారిపోతుంది. Means what happened? Reduced. So SO2 acting as a reducing agent. Fe+3 Fe+2గా కన్వర్ట్ అయింది. And the byproducts are SO4-2 and H+ ions. You will get 4 H+ ions. Will get 4 H+ ions. And another example, same like this. MnO4- I am taking potassium permanganate. The form of ions I am writing MnO4-. So again MnO4- aqueous solution. Again passing SO2 gas. Again passing SO2 gas. Now this MnO4- will become Mn+2. So here the oxidation state of manganese is +7. Here the oxidation state of manganese is +2. Means undergo reduction. Reduction lo participate in. Again, what are the byproducts? SO4-2 and again 4 H+ ions are the byproduct. And on balancing, you will get 5. And this is 2MnO4 and this is 2Mn. And this equation, use it to detect the sulfur dioxide. ఈ ఈక్వేషన్ ని సల్ఫర్ డయాక్సైడ్ డిటెక్షన్ లో ఉపయోగిస్తున్నారు, లేదా సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ప్రెజెన్స్ ని గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు. సో KMnO4 is a colored solution. So when this colored solution, into the colored solution, if you pass the SO2 gas, the KMnO4 lose its color, decolorize అవుతుంది. సో డికలరైజ్ అయితే మనం పంపించినటువంటి గ్యాస్ దేనిగా భావించవచ్చు? మనం SO2గా భావించవచ్చు. కాబట్టి SO2ను ఎస్టిమేట్ చేయడానికి, SO2ను డిటెక్ట్ చేయడానికి, నాట్ ఎస్టిమేషన్, డిటెక్ట్ చేయడానికి ఏ చర్యని ఉపయోగిస్తున్నాం? ఈ చర్యని ఉపయోగిస్తున్నాం. And other than that, not only reducing properties, it shows some oxidizing properties also. Oxidizing properties also. Oxidizing agent గా కూడా పనిచేస్తుంది.
SO2. SO2 దేనిగా కూడా పనిచేస్తుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. సో వన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్, సో H2S and SO2 will give H2O plus sulfur. H2O plus sulfur. H2O plus sulfur. So here sulfur from -1 oxidation state to 0. -1 oxidation state to 0. సో సల్ఫర్ -1 ఆక్సీకరణం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, జీరోకి వెళ్ళిపోయింది అండ్ సల్ఫర్ ఆక్సీకరణం చెందింది. సో SO2 is acting as oxidizing agent and as well as reducing agent. That means SO2 is a reducing agent and oxidizing agent. Reducing agent and oxidizing agent. This is the advantage of SO2. The question may be framed among the SO2 and SO3. Among the SO2 and SO3, which will act as oxidizing agent and reducing agent. So which is acts as only oxidizing agent. So SO2 is a reducing agent and oxidizing agent, whereas SO3 cannot. So SO3 can act as only oxidizing agent, cannot act as a reducing agent. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మాత్రమే పనిచేయగలుగుతుంది. ఎట్లా గుర్తుపట్టాలి మీరు ఇవి అంటే సింపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +4, హియర్ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6. సో ఆల్రెడీ వి డిస్కస్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ +6. సో సల్ఫర్ +6 నుంచి ఇంకా ఇటుపోయే అవకాశం లేదు, +8కో +7కో పోవడానికి అవకాశం లేదు. మరి ఏం అవకాశం ఉంది సల్ఫర్కి, ఇటు రావడానికి అవకాశం ఉంది, +4కు రావచ్చు, +2కు రావచ్చు. +4కో +2కో రావాలంటే ఏం చేయాలి, అది ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలి. ఇట్ షుడ్ అండర్గో reduction. It is undergoing reduction means what it can do? It can do the opponent oxidizing. So therefore, it can only act as a oxidizing agent. So whereas for the sulfur dioxide, the possibility it may go to +6 or it may go to +2. So both the possibilities. It may go from +4 to +6 means it can ready to lose the electrons, means undergoing oxidation, can act as a reducing agent. And again, it gain 2 electrons means it is undergoing reduction and what it can do? It can do the opponent to oxidation. So sulfur dioxide అనేది ఆక్సీకరణిగా పనిచేస్తుంది, క్షయకరణిగా పనిచేస్తుంది. SO3 అనేది ఓన్లీ ఆక్సీకరణిగా మాత్రమే పనిచేస్తుంది, క్షయకరణిగా పని చేయదు. Next, uses. What are the uses of sulfur dioxide? And before the uses, structure. Before the uses, structure of SO2. The structure of SO2 is S double bond O, S double bond O, and with a lone pair. S double bond O, S double bond O with a lone pair, and the shape is angular. What is the shape? Angular. And the expected bond angle is nearly 120. How much bond angle we may expect? 120 bond angle. And what is the shape? I mean the hybridization. So hybridization is sp2 hybridization. What is the hybridization in SO2? The sulfur undergo sp2 hybridization. 1 sigma bond, 2 sigma bonds is equal to 1 sigma bond. So 3 sigma bonds means which hybridization? sp2 hybridization. And actually in the syllabus we don't have the structure of SO3, but let us see the structure of SO3 also. The structure of SO3 is S double bond O, S double bond O, S double bond O. S double bond O, S double bond O, S double bond O. It's a planar molecule. It's a planar molecule. Here also the hybridization of sulfur is sp2. Means SO3, SO2 both will undergo sp2 hybridization. Both will undergo which hybridization? sp2 hybridization. Uses. What are the uses of sulfur dioxide? Sulfur dioxide uses. Sulfur dioxide uses refining petroleum and sugar. Refining of petroleum and sugar. So refining of petroleum and sugar as an anti-chlor.
as a anti-chlor. In the textile industry, it will use as a anti-chlor to remove the chlorine. So SO2 can be employed, and it is also shows bleaching oils. In the case of bleaching oils, can be utilized in the case of bleaching oils. Bleaching oils. And one more important point, important use, to prepare lot of compounds. To prepare lot of compounds. So like H2SO4, like H2SO4, like Na2SO3. ఇలా చాలా రకాల సమ్మేళనాన్ని తయారు చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తున్నాం, SO2ను యూజ్ చేస్తున్నాం. లాబొరేటరీ రియేజెంట్గా కూడా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సల్ఫర్ డయాక్సైడ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కాంపౌండ్ H2SO4. H2SO4, sulfuric acid. H2SO4, sulfuric acid. So manufacturing of sulfuric acid. Manufacturing of sulfuric acid. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేయడం. పారిశ్రామికంగా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేయడం. సో పారిశ్రామికంగా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేయడం కంటే ముందు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎంత ఉత్పత్తి చెందుతుంది అంటే ఒక దేశం యొక్క పారిశ్రామిక స్థితిని సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తి మరియు వినియోగం పైన లెక్కించవచ్చు. అంటే ఒక దేశం అత్యధికంగా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది, అత్యధికంగా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వినియోగించుకుంటుంది అంటే పారిశ్రామికంగా ఆ దేశం ముందంజలో ఉన్నట్టు లెక్క. ఎందుకు అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం దీన్ని ఉత్పత్తి చేయడం, వినియోగించుకోవడం. అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాము అంటే అత్యధికంగా వినియోగించుకొని చాలా రకాల సమ్మేళనాలు తయారు చేయడానికి, చాలా రకాల ఇండస్ట్రీస్ రన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి, సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఉపయోగపడుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ద మోస్ట్ ఇండస్ట్రియల్ కెమికల్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికంగా ముఖ్యమైనటువంటి రసాయనం ఏంటిది అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. సో మరి అలాంటి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎట్లా తయారు చేయొచ్చు? ద మెథడ్ ఈజ్ కాంటాక్ట్ ప్రాసెస్. వాట్ ఇస్ ద మెథడ్? కాంటాక్ట్ ప్రాసెస్. కాంటాక్ట్ పద్ధతి ద్వారా మనం దేన్ని తయారు చేస్తున్నాం? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేస్తున్నాం. ఎట్లా? ఈ కాంటాక్ట్ పద్ధతిలో దిస్ కాంటాక్ట్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ 3 స్టెప్స్. కాంటాక్ట్ పద్ధతి అనేది ఎన్ని స్టెప్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది? 3 స్టెప్స్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ SO2. ఫస్ట్ స్టెప్లో దేన్ని తయారు చేసుకోవాలి మనం? SO2ని తయారు చేసుకోవాలి. ఆల్రెడీ ఈ SO2ని ఎలా తయారు చేస్తామనేది SO2 తయారు దగ్గర నేర్చుకున్నాం. ఇట్లా సల్ఫర్ని ఆక్సిజన్లో మండించడం ద్వారా ఏం తయారు చేయొచ్చు? సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేయొచ్చు. లేదా ఫూల్స్ గోల్డ్ అని ఒక పదం ఉంది సమ్మేళనం. ఏంటది? FeS2. సో FeS2ను దేనికి గురి చేయడం ద్వారా? రోస్టింగ్. ఏ పద్ధతికి గురి చేయడం ద్వారా? రోస్టింగ్. తెలుగు మీడియం వాళ్ళు భర్జనం చెందించడం ద్వారా మనం దేన్ని తయారు చేయొచ్చు? SO2ను తయారు చేయొచ్చు. Fe2O3 అండ్ ఏం తయారవుతుంది మనకి? SO2 తయారవుతుంది. ఏం తయారు చేసుకున్నాం? SO2 తయారు చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చినటువంటి SO2ను, సో ఈ పద్ధతి ద్వారా తయారైనటువంటి SO2ను సెకండ్ స్టెప్లో ప్రిపరేషన్ ఆఫ్ SO3. సో ఈ పద్ధతిలో తయారైనటువంటి SO2ను దేనిగా మార్చాలి మనం? SO3గా మార్చాలి. సో దీన్ని SO3గా మార్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ తొలగిస్తారు. సో ఇంప్యూరిటీస్ జస్ట్ ఆర్సెనిక్ ఇంప్యూరిటీగా ఉంటుంది. సో ఆర్సెనిక్ ఇంప్యూరిటీని తొలగిస్తారు. తొలగించి ఎట్లా మారుస్తాం SO2ని SO3గా? కటలిటిక్ ఆక్సిడేషన్. SO2 గ్యాస్ ప్లస్ O2 క్యాటలిస్ట్గా దేన్ని యూజ్ చేస్తున్నాం? V2O5 and product SO3 gas. Balancing will get 2. And delta H is equal to minus 196 kilojoules per mole. ఇది పారిశ్రామికంగా H2SO4 తయారు చేసే క్రమం లోపల
సెకండ్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రెండవ స్టెప్ ద్వారా మనం దేన్ని తయారు చేస్తున్నాం? SO3ని తయారు చేస్తున్నాం. SO3ని తయారు చేయడమే ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని అంశాలు నేర్చుకుందాం. సో ద రియాక్షన్ సీమ్స్ టు బి రివర్సిబుల్. ఈ చర్య నుంచి చూస్తే మనకు సమీకరణం దేనిగా కనబడుతుంది? రివర్సిబుల్, ఉత్క్రమణీయ చర్య, పురోగామి చర్య సాధ్యం, తిరోగామి చర్య సాధ్యం, రివర్సిబుల్. అండ్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు మైనస్ మీన్స్ హీట్ లిబరేట్ అవుతుంది. అండ్ బట్ దట్ మీన్స్ విచ్ రియాక్షన్ ఇట్ ఈస్? ఎగ్జోథర్మిక్. Which reaction it is? Exothermic. And if we observe the forward reaction, how much here? The number of moles 2 plus 1 means how many volumes it is? 3 volumes. And how many volumes here? 2 volumes. So in the forward direction, number of volumes are what happening? Decreasing. పురోగామి చర్యలో ఘనపరిమాణాల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఫస్ట్ ఇయర్లో లిషార్ట్లే సూత్రం నేర్చుకున్నాం. సో అకార్డింగ్ టు ద లిషార్ట్లియర్ ప్రిన్సిపల్, లిషార్ట్లియర్ సూత్రం ప్రకారం మనకి ఏం కండిషన్స్ ఉపయోగపడతాయి? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్నాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి విచ్ ఇస్ ఫేవర్? లో టెంపరేచర్ అనేది ఫేవర్. ఎలాంటి ఉష్ణోగ్రతలు అనుకూలం? అల్ప ఉష్ణోగ్రతలు అనుకూలం. అల్ప ఉష్ణోగ్రతల వద్ద చర్యలు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ఏం చేస్తారు? తగినంత ఉష్ణోగ్రతని ఎంచుకుంటారు. ఆప్టిమమ్ టెంపరేచర్స్ అంటాం. సో ఇక్కడ ఎంత ఉపయోగిస్తారు? 720 కెల్విన్ ఉష్ణాన్ని ఉపయోగిస్తారు. అంత ఉష్ణోగ్రతని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆర్ వాట్ హ్యాపెనింగ్? డిక్రీజింగ్. దాని నుంచి ఏం నేర్చుకున్నాం? పురోగామి చర్యలో ఘనపరిమాణ సంఖ్య తగ్గుతుంది కాబట్టి లిషార్ట్లియర్ సూత్రం ప్రకారం మనకి ఏ కండిషన్ ఫేవరబుల్? హై ప్రెషర్ ఫేవరబుల్. ఏం ఫేవరబుల్ మనకి? హై ప్రెషర్, అధిక పీడనాలు అవసరం. అధిక పీడనాలు అవసరం కానీ ఈ చర్యలో ఏం చేస్తారంటే 2 బార్ పీడనాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. 2 బార్ల పీడనాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ తయారు చేసేటువంటి సల్ఫ్యూరిక్ ఈ ఇండస్ట్రీ కాంటాక్ట్ ప్రాసెస్లో ఉపయోగించేటువంటి ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో చాలా పొడవుగా ఉంటాయి. పొడవుగా ఉండడం వల్ల అధిక పీడనాన్ని ఉపయోగిస్తే ఏమవుతుంది అంటే ఆ టవర్స్ పడిపోయే అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ దీనికి ఎసిడిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంది కాబట్టి టవర్స్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. సో అలాంటి సమస్యలను అధిగమించడానికి ఏం చేస్తున్నారంటే జస్ట్ 2 బార్ల పీడనాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అండ్ క్యాటలిస్ట్గా దేన్ని ఉపయోగిస్తున్నారు? V2O5ని ఉపయోగించవచ్చు లేదా ప్లాటినంని ఉపయోగించవచ్చు. V2O5 కానీ ప్లాటినం కానీ దీన్ని ఉపయోగిస్తున్నారు, క్యాటలిస్ట్గా ఉపయోగిస్తున్నారు. సో ఈ పద్ధతిలో మనం దేని యొక్క ఉత్పత్తిని పెంచుకోవచ్చు? SO3 యొక్క ఉత్పత్తిని పెంచుకోవచ్చు. సో సెకండ్ స్టెప్లో మనం లిషార్ట్లియర్ సూత్రాన్ని అప్లై చేసి దేని యొక్క ఉత్పత్తిని పెంచుకుంటున్నాం? SO3 యొక్క ఉత్పత్తిని పెంచుకుంటున్నాం. సో SO3 యొక్క ఉత్పత్తిని పెంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అబ్జార్ప్షన్ ఆఫ్ SO3 ఇంటూ H2SO4. Absorption of SO3 into H2SO4. SO3ని దేనిలో అబ్జార్బ్ చేయాలి? దేనిలో కలపాలి? H2SO4లో కలపాలి. మనం తయారు చేసే సల్ఫ్యూరిక్ ఆమ్లమే, బట్ ఇక్కడ మళ్ళీ దేనిలోకి పంపిస్తున్నాం? దాన్ని మనం H2SO4లోకి పంపిస్తున్నాం. సో ఫలితంగా మనకి ఏం తయారవుతుంది అంటే ఓలియం తయారవుతుంది. ఏం తయారవుతుంది? మనకి ఓలియం తయారవుతుంది. సో SO3 plus H2SO4 will give H2S2O7. This is called as oleum. This is the name of that compound, oleum. ఇప్పుడు ఈ ఓలియాన్ని ఏం చేస్తామంటే దీన్ని డైల్యూట్ చేయడం ద్వారా, దీనికి వాటర్ కలపడం ద్వారా మనకు రిక్వైర్డ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4ని మనం తయారు చేసుకోవచ్చు. సో H2O gives H2S2O7 will give H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేసుకుంటున్నాం. ఈ పద్ధతిలో తయారు చేయబడేటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లము 96 to 98% ప్యూరిటీగా ఉంటుంది. ఎంత శాతం ప్యూర్గా ఉంటుంది? 96 to 98% ప్యూర్గా ఉంటుంది. సో 3 స్టెప్స్ ద్వారా మనం కాంట్రాక్ట్ విధానంలో దేని తయారు చేసాం? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేసాం. ఫస్ట్ స్టెప్లో సల్ఫర్ డయాక్సైడ్, సెకండ్ స్టెప్లో సల్ఫర్ ట్రైఆక్సైడ్, థర్డ్ స్టెప్లో సల్ఫర్ ట్రైఆక్సైడ్ని ఏం చేసాం? సల్ఫ్యూరిక్ ఆమ్లకు అబ్జర్వ్ చేసాం. ఫలితంగా ఓలియం తయారైంది. ఓలియంని వాటర్తో డిలీట్ చేయడం వల్ల ఏం తయారవుతుంది? H2SO4.
Next, we go for the properties. We go for the properties. Sulfuric amlam, properties of sulfuric acid. See, the property of sulfuric acid, the colorless, dense, oily liquid. Sulfuric acid is a colorless, dense, oily liquid, and will have the high boiling point. Will have the బాష్పీభవన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కారణం H2SO4 can form hydrogen bonding. దేని ఫామ్ చేయగలుగుతుంది? హైడ్రోజన్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతుంది. అండ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇందులో కరుగుతుంది, నీళ్ళల్లో కరుగుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం well soluble in water. And to see sulfuric acid is a strong acid, and itself we are pronouncing sulfuric acid, sulfuric acid, sulfuric acid. Sulfuric acid is what? It's a strong acid, balamainatvanti amlam. So how can we prove this strong acid? See, H2SO4 can lose H plus ion and plus HSO4 minus, and this is Ka1, and again this HSO4 minus undergo ionization and will give H plus and SO4 minus 2 ion. SO4 minus 2 ion. This is Ka2. So Ka1 very greater than Ka2. Very greater than Ka2. Ka2 విలువ కంటే Ka1 చాలా ఎక్కువగా ఉంటుంది. And this is called as dibasic acid. It is called as what? Dibasic acid. It is called as dibasic acid. And it can form two type of salts. It can form two type of salts. రెండు రకాల లవణాలను ఏర్పరచగలుగుతుంది. రెండు రకాల లవణాలను ఏర్పరచగలుగుతుంది. One is acidic salt and another one is neutral salt. What is the one? Acidic salt. Acidic salt. Another one is neutral salt. Acidic salt and neutral salt. For example, I am taking NaOH plus H2SO4. It's a base, it's acid. The first step we can imagine, that is NaHSO4 plus H2O. NaHSO4 plus H2O. So means one hydrogen is replaced here. Out of the two hydrogens, one hydrogen is replaced NaHSO4, sodium hydrogen sulfate. This sodium hydrogen sulfate, NaHSO4, again react with H2SO4, and now the Na2SO4 and H2O. Na2SO4 and H2O. So, on balancing, we'll get 2 moles of NaOH. ఎన్ని మోల్స్ వస్తుంది? NaOH 2 moles వస్తుంది. So, this salt, so still it can lose one H plus ion. ఇంకా ఒక H plus ion lose చేసుకోగలుగుతుంది కాబట్టి this is called as acidic salt. This is called as what? Acidic salt. So whereas in the Na2SO4 there is no H plus ion. So no H plus ion. This is called as neutral. This is called as what? Neutral. So NaHS4, I'm taking 1 mole of NaOH. So NaOH, and I'm getting Na2SO4, and byproduct is what? Water. So NaHSO4 is containing one H plus ion, that's why it is acidic salt. There is no H plus ion, there is neutral. So on the getting balance, on balancing, NaHSO4, NaHO4 cancel. So how many NaOHs are utilized? 2 NaOH. So 2 NaOH plus 1 H2SO4. What is the byproduct? Sorry, product, Na2SO4 and H2O.
Na2SO4 and H2O. So total how many hydrogens? 2 hydrogens. Here keep 2. The hydrogens are balanced. 4 hydrogens, 4 hydrogens, 6 oxygens, 2 sodium. So H2SO4 can give two type of salts. One is acidic salt and another one is basic salt. Sorry, neutral salt. Acidic salt and neutral salt. Can give acidic salt and neutral salt. And if we observe the reactions of sulfuric acid, if you observe the reactions of sulfuric acid యొక్క చర్యలను మనం గమనించినట్లయితే సో దీని చర్యల వెనుక మనం ఒక 4 కారణాలు వెతుకోవచ్చు. ఒకటి వన్ ఈజ్ లో వొలటైలిటీ. లో వొలటైలిటీ అంటే ఈ H2SO4కి బాష్పశీలత చాలా తక్కువ. ఆల్రెడీ వి డిస్కస్డ్ దీని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత ఈజీగా ఇది బాష్పీభవనం చెందదు. సెకండ్ వన్ very affinity towards the water, strong affinity towards water, strong affinity towards water. నీటికి దీని యొక్క అపేక్ష ఎక్కువ, నీటిని త్వరగా ఏం చేస్తున్నది లాగేసుకుంటుంది. సో great affinity towards the water. And another one, oxidizing nature. What is another one? Oxidizing nature or oxidizing agent. Oxidizing agent. And another one, strong acidic. What is another one? Strong acidic. అధిక ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండడం. అంటే మనం సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క చర్యలను కింద గమనించినట్లయితే దాని వెనుక ఇక్కడ ఏదో ఒక కారణం కనపడుతుంది మనకి. ఏదో ఒక కారణం చేత అది చర్యలో పాల్గొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ what I am doing, I am taking KCl and concentrated H2SO4. KCl and concentrated H2SO4. KCl గాఢ H2SO4 తీసుకున్నాను. గాఢ H2SO4 తీసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే HCl వస్తుంది అండ్ K2SO4 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది? HCl వస్తుంది, K2SO4. బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 2 and 2. ఏం జరిగింది ఇక్కడ? H2SO4 ఈజ్ ఎ లో వొలటైల్ యాసిడ్, తక్కువ బాష్పశీల స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఆమ్లము. దిస్ ఈజ్ హై వొలటైల్ యాసిడ్. అధిక బాష్పశీలత కలిగి ఉన్నటువంటి ఆమ్లాలను మనం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించి తయారు చేయవచ్చు. నెక్స్ట్, strong affinity to water. For example, I am taking sucrose, C12H22O11 is a carbohydrate. So when carbohydrate is subjected to, it's made to react with the concentrated H2SO4. What will happen? So 12 carbons, 11 H2Os will form. ఏం తయారవుతుంది మనకి? కార్బన్ అండ్ H2Os తయారవుతుంది. అంటే ఏం చేసింది అది? అందులో ఉన్నటువంటి వాటర్ని మొత్తం ఏం చేసింది? లాగేసుకుంది. సో ఇట్స్ గ్రేట్ ఎఫినిటీ టువర్డ్స్ ద వాటర్. అండ్ థర్డ్ వన్, oxidizing agent is a good oxidizing agent. For example, I am taking copper, so made to react with the concentrated H2SO4. The products are CuSO4, SO2 and H2O. What are the products? CuSO4, SO2 and H2O. What happened here? Copper in the zero oxidation state. Here what is the copper oxidation state? +2. 0 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? అది +2కి వెళ్ళిపోయింది. మీన్స్ ఇట్స్ అండర్గో oxidation. As the same, for example, I am using carbon plus concentrated H2SO4. Products are carbon dioxide, sulfur dioxide and water. Again, what is here? Oxidation state of carbon is 0. Here oxidation state of carbon is how much? +4. So this indicates what? It's a good oxidizing agent, the strong affinity towards water and low
volatility. And already we discussed this strong acidic character. It can form basics, I mean acidic salts, and it can form neutral salts and can react with the base. Uses. What are the uses of sulfuric acid? Already ఉపయోగాలు సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఉపయోగాలు ఆల్రెడీ ఇందాకనే స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం ఒక దేశం యొక్క పారిశ్రామిక శక్తిని సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తి మరియు వినియోగం ఆధారంగా లెక్కించవచ్చు. The industrial strength of a country can be estimated based on the consumption and production of sulfuric acid, because it can be used to prepare a lot of compounds. In the lot of industry we are using sulfuric acid. For example, fertilizer industry, fertilizers, the preparation of fertilizers we are using sulfuric acid. For example, the detergent industry, డిటర్జెంట్ ఇండస్ట్రీలో సబ్బుల ఇండస్ట్రీలో కూడా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. ఎరువుల పరిశ్రమ లోపల దీన్ని ఉపయోగిస్తున్నాం, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం మీన్స్ ద పెట్రోలియం ప్రొడక్షన్ వీఆర్ యూజింగ్ వాట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాం. ద పెయింట్ ఇండస్ట్రీ ఇక్కడ చేస్తున్నాం, పెయింట్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నాం. క్లీనింగ్ ఆఫ్ మెటల్స్ దీన్ని యూజ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. క్లీనింగ్ ఆఫ్ మెటల్స్ని క్లీన్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. స్టోరేజ్ బ్యాటరీస్, దీనికి స్టోరేజ్ బ్యాటరీస్ తయారు చేయడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. సో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఫార్ములా H2SO4 ఎట్లా తయారు చేసాం, కాంటాక్ట్ పద్ధతిలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సల్ఫర్ యాసిడ్, సల్ఫర్ ఆక్సో యాసిడ్, సల్ఫర్ యొక్క ఆక్సో ఆమ్లాలు. సల్ఫర్ కెన్ ఫార్మ్ lot of oxo acids. Sulfur can form lot of oxo acids. I am taking some examples like H2SO4, H2SO3, H2SO5, H2S2O8, H2S2O7. So these are all sulfur acids. These are all what? Sulfur acids. So sulfur can form plenty of oxo acids. So sulfurous acid, this is sulfurous acid, this is sulfuric acid, peroxysulfuric acid, peroxydisulfuric acid, and it is oleum. This is what? Oleum. Pyrosulfuric acid is also called as for example, I am taking the structure of H2SO3 and H2SO4. H2SO4 S double bond O, S double bond O, OH and OH. S double bond O, S double bond O, OH and OH. The central atom sulfur will undergo sp3 hybridization. Will undergo which hybridization? sp3, 1, 2, 3, 4. So 4 sigma bonds. So which hybridization it is? sp3 hybridization. And what is the oxidation state of sulfur here? +6.
What is the oxidation state of sulfur here? Plus 6. This is minus 2, minus 2, minus 1, minus 1, plus 6 oxidation state. This is sulfuric acid. This is what? Sulfuric acid. Sulfuric acid. And if you go for sulfurous acid, H2SO3. H2SO3, so one position occupied by the lone pair, and these are the two OH, and one is double bond. Double bonded H2SO3. That is what the structure of sulfurous acid. And if we go for peroxysulfuric acid, so peroxysulfuric acid is double bond O, is double bond O, OH, OH. This is the peroxy bond. This is called peroxysulfuric acid. This is also peroxy disulfuric acid. S double bond O, S double bond O, OH, and I am writing another OH here, S double bond O, S double bond O, OH, and I am writing one more OH. Just remove the two hydrogens and develop a bond. This is peroxy disulfuric acid. Peroxy disulfuric acid. And this is folium, H2S2O7. And how can we write the structure? S double bond O, S double bond O, OH, O, S double bond O, S double bond O, OH. So means if you write the two sulfuric acids adjacent and if you remove the water molecule, you will get H2S2O7. That is volume. On addition of water, the bond will break here and one will get H and another will get OH, and you will get 2 moles of H2SO4. See, the questions may come from this lesson. One is preparation of ozone. Preparation of ozone. How ozone prepared? Ozone ను ఎలా తయారు చేస్తారు? And how ozone can react with the following compounds. One is C2H4, second one Hg, third one Ki, the fourth one lead sulfide. So ozone ఎలా తయారు చేస్తారు? ఓజోన్ కింది వాటితో ఎలా చర్యలో పాల్గొంటుంది? C2H4, Hg, Ki, PbS. సో వాటితో ఏర్పడే ఓజోన్ ఎలా తయారు చేస్తారో రాయాలి. వీటితో చర్య జరపడం వల్ల వచ్చేటువంటి ఉత్పన్నాలు రాయగలగాలి. అలాగే H2SO4 ఏ విధంగా తయారు చేస్తారు? H2SO4 ప్రిపరేషన్. సో H2SO4ను ఏ విధంగా తయారు చేస్తారు? లేదా కాంటాక్ట్ విధానం ద్వారా H2SO4 తయారు చేసే విధానాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ H2SO4 by the contact process. So how the H2SO4 reacts with the following compounds: KCl, CuSO4, C12H22O11, carbon. How H2SO4 reacts with the following compounds? కింది సమ్మేళనాలతో H2SO4 ఏ విధంగా చర్యలో పాల్గొంటుంది? And another possible question, tailing of mercury. Tailing of mercury. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ఏమిటి? టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ఏమిటి? ఒక చర్య తీసుకొని ఆ చర్య ద్వారా దాన్ని మీరు వివరించగలగాలి. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి పాసిబిలిటీ. H2O is a liquid, H2S gas. H2O liquid, H2S gas. వివరించండి. తెలపండి. H2O ఎందుకు ద్రవ రూపంలో ఉంది, H2S ఎందుకు వాయు రూపంలో ఉందో తెలపండి. So mainly ozone preparation properties, sulfuric acid preparation properties. Ozone preparation properties, sulfuric acid preparation properties are important exam point of view.